శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది అస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫస్ట్ జనవరి 2026 నుండి 15th జనవరి 2026 అంటే కొత్త సంవత్సరంలోనండి 15 రోజుల పాటు ఎలా ఉండబోతోంది 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఫస్ట్ జనవరి 2026 నుండి 15th జనవరి 2026 వరకు కూడా 15 రోజుల పాటు అసలు గ్రహాల యొక్క ప్రభావం, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో సంచారము, కేతు సింహరాశిలో ఉండడము సంచారం చేస్తుంటాడు ఆయన. అలాగే రవి బుధ కుజ శుక్రులు కూడా మీకు ధనుసు రాశిలో ఉంటారండి వాళ్ళు. అలాగే 13వ తారీఖున శుక్రుడు మకర రాశిలోను, 14వ తారీఖున అంటే 14th జనవరిలో రవి కూడా మకర రాశిలోకి వస్తున్నాడు. అంటే 16, 17 తారీఖులో కుజ శుక్రులు కూడా వస్తారు. బట్ మనకి ఇప్పుడు 15 తారీఖు వరకు చెప్పుకుంటాం కాబట్టి రవితో కలిసిన శుక్రుడు కూడా మనకి మకర రాశిలోకి వచ్చేస్తారు. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు మీనరాశిలోనూ ఉంటారండి వీళ్ళు. సో వీళ్ళ వలన వాడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ 15 రోజులు కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ధనం విషయంలో మీరు ఏమాత్రం ఇబ్బంది పడరు. సకాలంలో ధనం వస్తుంది. మీకు రావాల్సినటువంటి డబ్బులు అలాగే ఆదరాభిమానాలు చాలా నిండుగా ఉంటాయి. భోజన సౌకర్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి మీరు. అంతేకాకుండా ఆభరణ ప్రాప్తి, సంతాన సుఖము, ఆరోగ్యవంతులుగా ఉండడము చాలా చాలా డైనమిక్గా ఉంటాయి. స్థిరమైన ఆలోచనలతో మీరు ఉంటారు. అంతేకాకుండా విద్యలో ఇందాక విద్య గురించి గురుడు కూడా చెప్పా. కానీ కేతు ప్రభావం వల్ల విద్యలో ఆటంకాలు కలగడము, ఆలస్యాలు అవ్వడము, తల్లిగారికి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము ఉంటుంది. విద్యలో మీరు బాగా కష్టపడ్డా కూడా మీరు అనుకున్నంత మార్కులు రాలేకపోవచ్చు. సంతానం విషయంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, రైతులకి కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయండి. వాళ్ళకి ఫైనాన్షియల్ విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ సంతానం అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సంతానం విషయంలో ఆలస్యం అవడం ఉంది. పుత్రిక సంతానం విషయంలో మాత్రము మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే పెళ్ళిళ్ళు కావట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఏం భయపడాల్సిన అవసరం లేదు. శత్రువుల వలన ఉపకారం తప్ప అపకారం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలు, ధర్మకార్యాలు ఇవన్నీ మీరు చేస్తారు. విదేశాల నుంచి డబ్బులు రావడానికి అవకాశం ఉంది. రవి బుధులు అష్టమాస్థానంలో ఉంటే విదేశ ప్రాప్తి, విదేశాలు వెళ్ళడము, విదేశాల నుంచి కరెన్సీ రావడము, గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో ఉండడము, దీర్ఘాయుర్దాయం పెరగడము, అలాగే సడన్ గెయిన్స్ ఉండడము, లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీరు సక్సెస్ అవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా భాగ్యస్థానంలో రవి శుక్రులు ఉన్నారు. అంతే కదండి. భాగ్యస్థానం రవి శుక్రులు అంటే మంచిదే కదా. అంటే ఏంటంటే అర్థం, భాగ్యస్థానం రవి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి అత్యంత అంటే మీ రాశ్యాధిపతి శుక్రుడు కూడా భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, అలాగే సినిమా షూటింగ్లు, అలాగే టెలివిజన్ షూటింగ్లు రీత్యా విదేశాలు వెళ్ళడము, మీ సినిమాలు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉండడము, అలాగే ధన ప్రాప్తి ఎక్కువ కలగడానికి శుక్రుడే కారకుడు అవుతాడు. భాగ్యంలో ఉన్నాడు కదా. అంతేకాకుండా మీరు చేసే వ్యాపారాభివృద్ధి కూడా చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు మీరు. గురువుగారులని పీఠాధిపతులను కలుస్తూ తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. నాన్నగారికి బాగుంటుంది. ఫాదర్ ప్లస్ మీ నాన్నగారు కూడా విదేశాలు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రాహు వలన ఫ్లైట్స్ ఎక్కడానికి ఎక్కువ అవకాశం ఉందండి. గంగా స్నానం చేయిస్తూ ఉంటాడు రాహు, తీర్థయాత్రలు చేయిస్తూ ఉంటాడు. దశమరాహు. పైగా మీరు మెడిసిన్ ఉంటారు కదా, డాక్టర్స్ సంబంధించిన వృత్తిలో ఉంటారు మీరు. డాక్టర్స్ విద్య బాగా వస్తుంది. డాక్టర్స్ సంబంధించిన వృత్తిలో ఉన్న వారికి మరింత అవకాశాలు, మరింత డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే శని ప్రభావం కూడా వాహన సౌఖ్యము, వ్యవసాయ రంగంలో బాగా డెవలప్ అవ్వడము, లాభంలో ఉన్నాడు కదండి ఆయన. ఒక గ్రామానికి అధికారిగా ఉండడము, ఇవన్నీ చాలా బాగున్నాయి. భాగ్య రాజ్య లాభస్థానాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము, వాళ్ళకి ప్రజాసేవ చేసుకోవడం కూడా అవకాశాలు ఉన్నాయి. మీ రాశి వారికి, వృషభ రాశి వారికి 14వ తారీఖు నుంచి మన రవి కూడా మారుతున్నాడు. రవి మకర రాశిలోకి వస్తున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం కదా, ఉత్తరాయణ పుణ్యకాలం అంటే అక్కడి నుంచి రవి మళ్ళీ కర్కాటక రాశి వరకు ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణ అంటాం. అంటే పగలు ఎక్కువ, రాత్రి తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా
రవి 14వ తారీఖున మారుతాడు కాబట్టి సూర్యభగవానుడు స్వామివారికి ఆ రోజు చేసే దానాలు పూజలు ఎర్రని పుష్పాలతోటి అర్ఘ్యం ఇవ్వడము, ఎర్రని నక్షత్రాలతో పూజ చేయడం కూడా చాలా మంచిది. అదే రోజు మకర సంక్రమణం అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షలో ఉన్నవారికి చాలా అద్భుతంగా ఉంటుందండి. అంతేకాకుండా అయ్యప్ప స్వామి వారిని పూజించిన వారు కూడా సకల శుభాలు కలిగి తీరుతాయి. ఆ రోజు జ్యోతి దర్శనం ఉంది కాబట్టి 14వ తారీఖుని చాలా మంచి రోజు. ఆ రోజు ఏ పని చేసినా కూడా సర్వశుభాలు సర్వసుఖాలు కలుగుతాయి. దానికంటే ముందు చిన్న ఏంటంటే, నేను మీ వార్డ్రే వదినారాయణ శర్మ, నేను CMA కూడా చేశాను. అట్ ద సేమ్ టైం MA ఆస్ట్రాలజీ 1999లో అయిపోయిందండి ఫస్ట్ బ్యాచ్. సరే, అది కాకుండా నాకు 35 ఏళ్ళు కూడా కొంచెం కొద్దిగా అనుభవం ఉంది ఫైనాన్స్తో పాటు. సరే, అది పక్కన పెడితే మీ జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే సరిపోతుందండి. మీ జాతకాల్లో పెళ్ళిళ్ళు కాకపోయినా, కొంతమందికి ఉద్యోగ సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఏమో చిల్డ్రన్, అనేక రకాల సమస్యలు ఉంటాయి కదా. సో వాటి గురించి పరిష్కార మార్గాలు కానీ జాతకాలు తెలుసుకోవాలన్నా, మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కొంతమంది ఉంటుంది, కొంతమందికి ఏమో విదేశాలు వెళ్ళడానికి వాళ్ళు ఉంటారు. తర్వాత కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు, కొంతమంది ఏమో మెడిసిన్, స్టెప్ 3 అని ఉంటారు కదా. సో మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, ఫారిన్ కంట్రీస్ యోగం ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా నేను చెప్పగలనండి. కొద్దిపాటి ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలను. కొద్దిపాటి అంటే 35 years అని, ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువే. కొద్దిపాటి నాలెడ్జ్ ప్రకారం చెప్పగలను. సో మీకు కావాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589, 7075389589 కాల్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇట్లా షూటింగ్లో ఉన్న జాతకాలు చెప్తూ ఉండడం వలన కొంతమందికి నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మీరు ఏమనుకోకండి. తప్పకుండా నేను మీ వాట్సాప్ మెసేజ్ చూస్తాను. అయితే మీకు ఫోన్ చేసినా కూడా మళ్ళీ రెస్పాండ్ అవుతాను, డౌట్ లేదు. అంతేకాదండి, ఒక్క జాతకాలే కాదు, మనం మంచి ముహూర్తాలు కూడా పెడుతుంటాం. వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, అలా మంచి వాటికి ముహూర్తాలు ఉంటాయి కదా. కొంతమంది సినిమా టెలివిజన్స్లో ముహూర్తాలు, రిలీజింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. వాటిలో కూడా నేను కొద్దిగా తెలిసిన వాడినే. మీకు ఏం కావాలన్నా సరే మీరు కన్సల్ట్ చేసినా, మేము ఫోన్ చేసినా తప్పకుండా మనం చెప్పెడదాం. అంతేకాకుండా వాస్తు సలహాలు కూడా మీరు అడగచ్చండి. వాస్తులో కూడా నేను దీంట్లో కూడా స్టడీ చేసి ఉన్నాను, కొద్దిగా అనుభవం ఉంది. సరేనండి, ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం అన్ని రాశుల వారు అంటే అర్థం అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందండి మన మీద, ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని గ్రహాలు రాహు వలన, కేతువు వలన, అలాగే శనీశ్వరుడు వలన, కొన్ని గ్రహాల వలన, కుజుడు వలన మనకి దోషాలు అన్ని రాశుల వాళ్ళకి వర్తిస్తుంటాయి. అలా చెప్పి అందరికీ నిజంగా దోషాలు మనకు వస్తాయా అని కాదు. మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా, అంతర్దశల రీత్యా ప్రభావం ఉంటుంది. అది మంచి దశలు జరుగుతుంటే గోచార ప్రభావం తక్కువగా ఉంటుంది. ఏదైనా గోచారం చెప్పుకుంటున్నాం కాబట్టి రాహు సంబంధించిన మాత్రము ఖచ్చితంగా మీరు కాళహస్తిలో పూజ చేయించుకోవాలండి. అంతేకాకుండా మీ జాతకాల్లో కూడా నీచ స్థితిలో రాహు ఉన్న, కేతు ఉన్నా కూడా కాళహస్తిలో పూజ చేయించుకోవడము, అలాగే స్వామివారిని, శివుడిని, పార్వతమ్మవారిని దర్శనం చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. సరే, అదే చేయలేకపోయినా మన ఊళ్ళోనే, మన ఇంట్లో అంటే అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడము, లలిత సహస్రనామాలు చేసుకోవడం అదొకటి. టెంపుల్స్కి వెళ్ళి కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు రాహు సంబంధించిన పూజలు, కేతు సంబంధించిన పూజలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు చాలా కొన్ని రాశులు మాత్రం అష్టమ శని, అర్ధాష్టమ శని, 7 నడిచిన ప్రభావాలు మీకు తెలియదు కాదు. సో ఆ శని యొక్క దోషాలు కూడా పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా మనం శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. కొంతమంది 7 నడిచిన ప్రభావం జరుగుతున్న వాళ్ళు, కొంతమందికి మీరు జపాలు కూడా చేయించుకుంటే మంచిది. అది మీ ఇష్టం, చెప్పడం మాత్రం చెప్తుంటాను. అంతేకాకుండా శనీశ్వరుడు ప్రభావం కూడా తగ్గాలంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన, స్వామివారికి తులసి మాలలు సమర్పించడము, శివాభిషేకాలు చేసుకోవడము, ఆంజనేయ స్వామి వారికి దర్శనాల వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా మనం ఎప్పుడూ కూడా అమ్మవారిని ఎప్పుడూ పూజించాలండి. కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, అలాగే కామాఖ్య అమ్మవారు, పార్వతీదేవి అమ్మవారు అవ్వచ్చు, అలాగే మీ ఇష్టం, మీ అమ్మవారు, మీ గ్రామదేవత అవ్వచ్చు. ఎలాగైనా సరే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఈ 12 రాశి వారి కూడా మీకు తోచినట్టుగానే మంచి పూజలు చేసుకోండి.
గ్రహాల యొక్క ఇబ్బందులు లేకుండా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.